ఫ్రెండ్స్ ఇగో ఇది మామిడికాయ చెట్టు. దీనికి ఇగో మామిడికాయలు కూడా పోసినాయి, చిన్న చిన్నగా చూపిస్తా చూడండి. ఇగో మా అత్తమ్మ చెప్పు కూడా కట్టింది ఫ్రెండ్స్, ఎవరైనా తెంపుకోపోతారని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇది జామకాయ చెట్టు, పెద్దగా అయింది, ఇంకా కాయలు కాలే. ఇది పనసకాయ చెట్టు అంటారంట ఫ్రెండ్స్. ఇది అదేనా కాదా మీరు కామెంట్ చేయండి, నాకు కూడా తెలీదు, మా మామయ్య చెప్పాడు. ఆ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా కనిపిస్తుంది కదా. దీంట్లో ఒక మామిడికాయ చెట్టు కూడా ఉంది. ఇగో చూసారా ఎంత బాగా పెరుగుతుందో, పెద్దగా అయింది కదా. చూడండి ఇగో చిన్న ఉంది మామిడికాయ చెట్టు, ఎంత బాగా పూలు పూసినాయి చూడండి, నిండు ఉంది కదా. నా దృష్టి తొలగేటట్టుంది చూడండి, ఎంత బాగుంది గాయస్. అందరు వచ్చేయండి మా దగ్గర మామిడికాయలు తినడానికి. ఇగో మా కరివేపాకు చెట్టు చూడండి ఎంత బాగుంది. మళ్ళీ రెడ్ రోజ్ చూడండి ఎంత బాగా పోసింది కదా. చూడండి ఇగో మళ్ళీ ఒకటి మొగ్గ కూడా ఉంది ఇంకా. ఇగో ఇక్కడ ఒకటి కొంచెం విప్పింది. ఇది ఇంకొకటి మామిడికాయ చెట్టు, ఇది కూడా చిన్నగా ఉన్నప్పుడు ఎంత బాగా పువ్వు పూసింది చూడండి కదా. ఈసారి మేము మామిడికాయ తింటాం కదా, కామెంట్ చేయండి. ఎవరెవరైతే తింటామని అనుకుంటున్నారు చూడండి, వాళ్ళందరూ కామెంట్ చేయండి, మీకు కూడా పంపిస్తా. ఎవరికైతే కావాలో కామెంట్లో అక్క మాకు కావాలని చెప్పండి, అందరికీ మిస్ కాకుండా షేర్ చేస్తా. ఇది బాదాం చెట్టు ఫ్రెండ్స్, చిన్నగా ఉంది, ఇంకా పెరగలేదు, పెరుగుతుంది ఇప్పుడు. బాగుంది కదా. బాదంకాయలు పండిన కానీ పంపిస్తలేండి. ఈ పువ్వు అంటుంది అందరికి చూపిస్తున్నావు కానీ నాకు చూపిస్తలేవు అంటుంది. దాక్కొని దాక్కొని చూస్తుంది చూడండి, మనకే చూస్తుంది, ఏమో చూపిస్తుండ్రు వీడియోస్ అని. ఫ్రెండ్స్ ప్రొమోగ్రానేట్ చెట్టు చూసారా. ఇగో మా దగ్గర ఎంత చిన్న చిన్న పూస్తున్నాయి చూడండి. మళ్ళీ ఇక్కడ కూడా ఇగో ఒకటి పువ్వు, పెద్ద పువ్వు అయింది. ఇగో చెట్టు ఏమో ఇంతే ఉంది కానీ దానికి ఎన్ని కాయలు పూసినాయి చూడండి. చూడండి కదా. దానిమ్మ పండు నాకేంటి, మీకు కూడా కావాలైతే కామెంట్ చేయండి, పంపించేస్తా. దానికి ఏం లేదు, ఇంకా పంపించడమే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పూలు పూసినాయి కదా. ఎవరికైనా హెయిర్ ఆయిల్ చేసేయాలా కామెంట్ చేయండి, అక్క హెయిర్ ఆయిల్ చేసేయండి అని, ఖచ్చితంగా పంపిస్తా సరేనా. ఎవరికి కావాలో చూడండి, ఇగో ఎన్ని పూసినాయి కదా. ఇగో కొన్ని కింద రాలిపోయినాయి. ఇగో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, పంపిస్తా, పర్వాలేదు. ఉపాయన దాకున్నాయి ఇంకా. ఇది మా ఇంటికాడ చెట్లు ఇవన్నీ. ఇంకా మీకు ఏ చెట్లు అయితే మిస్ అయినాయి అనిపిస్తే అవన్నీ కామెంట్ చేయండి, నేను పంపిస్తాను సరేనా.